హలో వ్యూవర్స్, దిస్ ఇస్ డాక్టర్ రామకృష్ణ. ఈరోజు ఈ వీడియోలో మనం సర్వైకల్ క్యాన్సర్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. సర్వైకల్ క్యాన్సర్ అంటే మనకు తెలుగులో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ జనరల్గా ఏంటంటే మనకి 40 ఏళ్ళు దాటిన వాళ్ళల్లో ఎక్కువగా కనబడుతుంటుంది. సో మనకి ఇండియాలో ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువ. మనకి గ్లోబల్గా ఏ దేశంలో లేనంత బర్డెన్ మనకి ఇండియాలో ఈ సర్వైకల్ క్యాన్సర్ ఉంటుంది. ఈ మధ్య ఈ సర్వైకల్ క్యాన్సర్తో పాటు బ్రెస్ట్ క్యాన్సర్ కూడా పెరగడం చాలా ఎక్కువగా చూస్తున్నాం. అసలు ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది, ట్రీట్మెంట్ ఎట్లాగా, మనకి ఛాన్సెస్ ఆఫ్ క్యూర్ ఎంత ఉంటుంది, రాకుండా ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సర్వైకల్ క్యాన్సర్ అనేది రావడానికి కనుక ముఖ్య కారణాలు కనుక చూసుకుంటే, ఒకటి హెచ్పివి ఇన్ఫెక్షన్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అంటారు. ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది మనకి సర్వైకల్ క్యాన్సర్ రావడానికి ఆల్మోస్ట్ 100% ఆఫ్ కేసెస్లో పాసిబిలిటీ ఉంటుంది. సో దాంతోపాటుగా ఈ రక్తహీనత కానీ, స్మోకింగ్ హిస్టరీ కానీ, లేకపోతే ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం కానీ, వీటన్నిటి వల్ల కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది రావచ్చు. సో రక్తహీనత వల్ల మనకి ఇమ్యూనిటీ తగ్గిపోయి దానివల్ల ఈ సర్వైకల్ క్యాన్సర్ కానీ, లేకపోతే ఆ పర్సనల్ హైజీన్ అనేది సరిగ్గా లేకపోయినా, మనం సాధారణంగా విలేజెస్లో చూస్తుంటే వాళ్ళకి ఆ జెనటల్ ఆర్గన్స్ హైజీన్ అంత ఎక్కువగా ఉండదు. సో వాటి వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చి దానివల్ల కూడా మనకి సర్వైకల్ క్యాన్సర్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో దీని లక్షణాలు ఎట్లా ఉంటాయంటే, ముఖ్యంగా ఈ 40-50 ఏళ్ళు ఆ వయసులో ఉన్న మహిళల్లో మనం కొన్నిసార్లు ఎక్కువగా ఈ ఓవర్ బ్లీడింగ్ కావచ్చు, లేకపోతే నెలసరికి మధ్యలో ఉన్న పీరియడ్స్లో బ్లీడింగ్ రావచ్చు, తెల్లబట్ట అవ్వడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా ముఖ్యంగా ప్రైమరీ స్టేజెస్లో కంప్లైంట్. అదే కనుక మనకి స్టేజ్ పెరిగే కొద్దీ వీళ్ళకి ఏమవుతుందంటే యూరినరీ డిస్టర్బెన్సెస్, అంటే మలమూత్ర విసర్జన సమయాల్లో మార్పులు కానీ, లేకపోతే ఎక్కువసార్లు మూత్రానికి వెళ్ళడం కానీ, లేకపోతే పొత్తికడుపు భాగంలో నొప్పి కానీ, వెనకాల వెన్నుపూస భాగంలో నొప్పి కానీ, ఇట్లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు చెప్పిన కంప్లైంట్స్ ఏంటంటే మనకి జనరల్గా 3వ దశకు వచ్చే పేషెంట్స్లో ఎక్కువ కనబడుతూ ఉంటాయి. సో అలా కాకుండా ఇంకా పూర్తిగా స్ప్రెడ్ అయిపోయింది అంటే ఊపిరితిత్తుల్లో కానీ, లివర్లో కానీ, బోన్స్లో కానీ, ఇట్లాంటి వాళ్ళలో ఏంటంటే మనకి ఆ స్టేజ్ 4వ దశ అని చెప్తాం. క్యాన్సర్ కనుక ఈ ఆర్గన్స్కి స్ప్రెడ్ అయితే. సో ఇట్లా మనం స్టేజ్ల వారీగా మనం విభజించుకోవచ్చు. సో ముఖ్యంగా మనం చాలా ఎక్కువగా చూసేది ఏంటంటే 2-3 దశల్లో చూస్తూ ఉంటాం. సో 2-3 దశల్లోకి వచ్చేసేటప్పటికి ఇందాక నేను చెప్పినట్లు తెల్లబట్ట అవ్వడం కావచ్చు, బ్లీడింగ్ ఎక్కువగా రావడం కావచ్చు, లేకపోతే ఈ మూత్రాశయానికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు కావచ్చు, ఇట్లాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. అట్లా కాకుండా డాక్టర్ గారు మనకి ఫస్ట్ స్టేజ్లో మనం ఈ క్యాన్సర్ని గుర్తించలేమా అంటే ఖచ్చితంగా గుర్తించవచ్చు. కాకపోతే దానికి ఏంటంటే మనం ఇయర్లీ 30 ఏళ్ళు లేకపోతే సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అయిన ప్రతి మహిళ 21 ఏళ్ల వయసు దగ్గర నుంచి, లేకపోతే సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనకి వన్స్ ఇన్ ఏ ఇయర్ కన్వెన్షనల్ పాప్స్మియర్ అంటారు. అదైతే కనుక మనం వన్స్ ఇన్ ఏ ఇయర్ ఈ పాప్స్మియర్ అనేది చెక్ చేసుకుంటే మనకి ఈ క్యాన్సర్ ఉండే లక్షణాలు ఏమైనా ఉన్నాయా లేదా అనేది మనం ముఖ్యంగా చూసుకోవచ్చు. అట్లా కాకుండా లిక్విడ్ బేస్డ్ టెస్టింగ్ అంటే మీకు కొంచెం అడ్వాన్స్డ్ టెస్ట్లో అయితే వన్స్ ఇన్ 3 years 3 సంవత్సరాలకు ఒకసారి కనుక మనం ఈ పాప్స్మియర్ని చేసుకుంటే ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే మనం కొంచెం దగ్గరగా ఫాలో అప్ చేసుకొని మనం ఈ క్యాన్సర్ రావడాన్ని ముందుగానే గుర్తించవచ్చు. లేదు ఇంకా అడ్వాన్స్డ్గా డిఎన్ఏ బేస్డ్ టెస్టింగ్ అయితే 5 సంవత్సరాల్లో ఒకసారి చేసుకొని అయినా సరే మనం ఈ క్యాన్సర్ని గుర్తించడానికి వీలుంటుంది. సో ట్రీట్మెంట్కి వచ్చేసేటప్పటికి ఏంటంటే మనకి మొదటి దశ క్యాన్సర్ వరకు మనకి ఆపరేషన్ చేసే వీలుంటుంది. సో మనకి స్టేజ్లు ఉంటాయి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఈచ్ స్టేజ్ని కూడా మీకు సబ్ స్టేజెస్ ఉంటాయి, 1A 1B 2A 2B 3A B C అట్లా. సో మనకి 1A 1B స్టేజ్లు లేకపోతే 2A 1 వరకు కూడా మనం ఆపరేషన్ చేసి ఆ క్యాన్సర్ని పూర్తిగా నయం చేయొచ్చు. కొంతమందిలో ఈ ఫస్ట్ స్టేజ్లో ట్రీట్మెంట్ చేసిన వాళ్ళకు కూడా
మనకి ఆపరేషన్ చేసిన తర్వాత వచ్చే రిపోర్ట్ని బట్టి వాళ్ళకి తర్వాత ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ చేయాలా లేకపోతే కీమోథెరపీ చేయాలా అనేది డిపెండ్ అయి ఉంటుంది. అలా కాకుండా సెకండ్ స్టేజ్ నుంచి కనుక మనం చూస్తే సెకండ్ కానీ థర్డ్ స్టేజ్లో కానీ లేకపోతే 4వ దశలో ఏ స్టేజ్కు వచ్చిన తర్వాత కూడా మనకి ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ మెయిన్ ట్రీట్మెంట్ అవుతుంది. ప్లస్ దాంతో పాటుగా కీమోథెరపీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో రేడియేషన్ ట్రీట్మెంట్ అంటే మనకి మామూలుగా ఎక్స్రేస్ ఏవైతే చేస్తాం, మనకి దగ్గు కానీ ఏదైనా జలుబు వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఎక్స్రేస్ చేస్తారు, ఒక చెస్ట్ ఎక్స్రే చేస్తారు. అట్లాగే అదే కైండ్ ఆఫ్ ఎక్స్రేస్ని కొంచెం హై ఎనర్జీ ఎక్స్రేస్ని యూజ్ చేసి ట్రీట్ చేస్తాం. దాన్నే రేడియోథెరపీ అంటాం. సో ఆ రేడియోథెరపీ ప్లస్ కీమోథెరపీ రెండు కలిపి చేయాల్సి వస్తుంది సెకండ్ స్టేజ్ కానీ థర్డ్ స్టేజ్ కానీ. సో అట్లాగే మనకు ఒకవేళ కనుక స్టేజ్ 4 అంటే చివరి దశ క్యాన్సర్ లంగ్స్కి కానీ లివర్కి కానీ లేకపోతే బోన్స్కి కానీ స్ప్రెడ్ అయితే వాళ్ళలో ముఖ్యంగా ఈ కీమోథెరపీ మెయిన్ ట్రీట్మెంట్ అవుతుంది. సో అది ఓన్లీ పాలియేషన్, పేషెంట్ని కొంతవరకు మనం ఇబ్బంది లేకుండా ప్రొలాంగ్ చేయగలుగుతాం కానీ పూర్తిగా నయం చేయలేం. సో సర్వైకల్ క్యాన్సర్ అనేది మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్ స్టేజెస్లో మనకి క్యూరేటివ్ ఆప్షన్ ఉంటుంది. సో అందులో కూడా మనం ఎంత తొందరగా డయాగ్నోస్ చేయగలిగితే, ఎంత తక్కువ బర్డెన్ ఆఫ్ డిసీజ్ ఉంటే మనకి క్యూర్ రేట్స్ అనేవి కూడా అంత ఎక్కువగా ఉంటాయి. సర్వైకల్ క్యాన్సర్ అనేది ఒక క్యాన్సర్ మనం ట్రీట్మెంట్ చేస్తే ఖచ్చితంగా రెస్పాన్స్ వస్తుంది. సో చాలా వరకు పేషెంట్స్ మనం పూర్తిగా నయం చేయగలుగుతాం. సో ఇది అసలు ఈ క్యాన్సర్ రాకుండా మనం ఏం చేయొచ్చు అనేది కనుక ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నది ఏంటంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా అనేది. బట్ అట్లా కాకుండా అసలు క్యాన్సర్ రాకుండా కూడా మనకి ఏదైనా పాసిబిలిటీ ఉందా, ఏమైనా వ్యాక్సిన్స్ ఉన్నాయా అనేది చూస్తే క్యాన్సర్ రాకుండా హెచ్పివి వ్యాక్సిన్ అనేది మనకి అందుబాటులో ఉంది. హెచ్పివి వ్యాక్సిన్ అనేది మనం జనరల్గా ఈ సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అవ్వకముందు, అంటే మనకి ఎర్లీ టీనేజర్స్ అంటే 9 నుంచి 14 ఏళ్ల వయసులో ఉన్న పిల్లలకి కనుక ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఇస్తే ఆ వ్యాక్సిన్ మీకు ఎఫెక్టివ్నెస్ అనేది నెక్స్ట్ 20-30 ఇయర్స్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. తద్వారా ఏంటంటే తర్వాత ఏదైనా ఈ హెచ్పివి వైరస్కి ఎక్స్పోజ్ అయినా కూడా పిల్లలు, సో వాళ్ళకి ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి మనకి సర్వైకల్ క్యాన్సర్ అనేది రాకుండా ఆపుతుంది. ఇది ఆడపిల్లల్లో. ఒక్క సర్వైకల్ క్యాన్సర్కి ఒకటే కాదు, మనకి హెచ్పివి వ్యాక్సిన్ అనేది వెజైనల్ క్యాన్సర్ కానీ లేకపోతే నోట్లో టాన్సిలర్ క్యాన్సర్స్ కానీ లేకపోతే యానల్ కెనాల్ క్యాన్సర్ కానీ వీటన్నిటికీ కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో ఆడపిల్లల్లో ఒక్కళ్ళే కాదు, ఈవెన్ మగపిల్లల్లో కూడా మనం ఈ 9 నుంచి 14 ఏళ్ళు ఉన్న పిల్లల్లో హెచ్పివి వ్యాక్సిన్ వేస్తే వాళ్ళల్లో కూడా ఈ పెనైల్ క్యాన్సర్స్, పెనిస్ క్యాన్సర్స్ ఉంటాయి, అవి రాకుండా, యానల్ క్యాన్సర్స్ రాకుండా, టాన్సిలర్ క్యాన్సర్స్ రాకుండా మనం పిల్లల్ని కాపాడచ్చు. సో ఇది ఎన్నిసార్లు వేయాలి హెచ్పివి వ్యాక్సిన్ అంటే మనకి 15 ఏళ్లలోపు పిల్లలు అయితే మనకి 2 డోసులు అనేవి వేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఒక డోస్ వేసి ఆ తర్వాత మళ్ళీ 6 months తర్వాత ఒక డోస్ వేయడం. అట్లా కాకుండా 15 ఏళ్ళు దాటిన పిల్లల్లో అయితే 3 డోసులు వేయాల్సి ఉంటుంది. అంటే ఈరోజు ఒక డోసు వేస్తే మళ్ళీ 2 నెలల తర్వాత ఇంకొక డోసు, మళ్ళీ 6 నెలల తర్వాత ఇంకొక డోసు. సో అట్లా ఈ 3 డోసులు కనుక వేస్తే మనం ఆల్మోస్ట్ 80-85% ఆఫ్ ఈ హెచ్పివి క్యాన్సర్స్కి మనం ముందే ఆ రోగ నిరోధకత పిల్లలకి ఇవ్వగలుగుతాం. సో అందుకని మనకి క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అనేది హైలీ క్యూరబుల్ డిసీజ్ కాబట్టి మనం ఒకటి ప్రైమరీ ప్రివెన్షన్, ఈ హెచ్పివి వ్యాక్సిన్ ద్వారా అసలు క్యాన్సర్ రాకుండా మనం చూడొచ్చు. రెండవది సెకండరీ ప్రివెన్షన్, మనకి చిన్న చిన్న స్క్రీనింగ్లు టెస్ట్ చేసుకోవడం ద్వారా, ఇందాక చెప్పినట్లు ప్యాప్స్మియర్ కానీ ఇట్లాంటివి చేసుకోవడం ద్వారా క్యాన్సర్ని చాలా ఎర్లీగా డయాగ్నోస్ చేయొచ్చు. దానివల్ల మన క్యూర్ రేట్స్ అనేవి బెటర్గా ఉంటాయి. టెర్షరీ ప్రివెన్షన్కి వచ్చేటప్పటికి మనకి క్యాన్సర్ డయాగ్నోజ్ అయిన తర్వాత ఎంత ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ చేసుకొని క్యాన్సర్ని క్యూర్ చేసుకుంటామన్న దాన్ని బట్టి ఉంటుంది. సో అందరూ హెచ్పివి వ్యాక్సిన్ పిల్లలు, ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ముఖ్యంగా ఆడపిల్లల్లో 9 to 14 years ఆఫ్ ఏజ్ అనేది ఐడియల్ ఏజ్ ఫర్ వ్యాక్సినేషన్. ఆడపిల్లలే కాకుండా మగపిల్లలు ఉన్నా కూడా మనం ఈ హెచ్పివి క్యాన్సర్ ఇవ్వడం ద్వారా మనకి చాలా వరకు ఈ వైరస్ రిలేటెడ్ క్యాన్సర్స్ని మనం వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా
ఎప్పుడన్నా పొరపాటున ఆ ఎక్స్పోజర్ ఉన్నా కూడా మనం నివారించడానికి వాళ్ళకి ఆల్రెడీ ఆ ఇమ్యూనిటీ ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో అందరూ ఆ హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఖచ్చితంగా పిల్లలకి అందించండి. సో దట్ ఏంటంటే వాళ్ళ ఆరోగ్యంగా వాళ్ళు భవిష్యత్తులో జీవించడానికి ఉంటుంది. థ్యాంక్ యూ.